మీరు ఎప్పుడైనా మదురైలోని మీనాక్షి అమ్మవారి గుడికి వెళితే అక్కడ శివుడిని అత్యంత అందమైన రూపంలో పూజిస్తారు. ఆ రూపం పేరు సోమసుందరేశ్వర, అనగా అందానికి దేవుడు. కాని మరోవైపు కాలం మరియు మరణం కూడా చూసి వణికిపోయే శివుని అత్యంత ప్రమాదకరమైన మరియు భయంకరమైన రూపం ఒకటి ఉంది. అదే కాలభైరవ రూపం. సనాతన ధర్మం యొక్క అసలైన రహస్యం ఇక్కడే దాగి ఉంది. అత్యంత భయంకరమైనది శివుడే, అత్యంత అందమైనది కూడా ఆ పరమశివుడే. ఒకవైపు కపాలంలో తింటూ ఒంటికి భస్మం పూసుకునే అఘోరాలు ఉన్నారు. మరోవైపు శుభ్రంగా స్నానం చేసి గుడికి వెళ్లే భక్తులూ ఉన్నారు. కాని ఈ ఇద్దరి గమ్యం మరియు లక్ష్యం ఒక్కటే, అదే శివుడు. సనాతన ధర్మం మనకు ఇదే నేర్పుతోంది. ఆదివి నువ్వే, అంతం నువ్వే, నా చీకటి నువ్వే, నా వెలుగు నువ్వే, నా బాధ నువ్వే, నా సంతోషం నువ్వే. కాబట్టి మీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు భైరవ బాబా పేరు చెప్పి వాటిని సంహరిస్తూ ధైర్యంగా ముందుకు సాగండి. అలాగే సంతోషం వచ్చినప్పుడు కూడా ఆ శివుడిని స్మరిస్తూ జీవించండి. ఇదే సనాతన ధర్మం. ఇదే శివుడిని పొందడమంటే. శివం శివం.